వర్తిడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. January 22nd, 2024. మన ఈ జనవరి 22వ తారీఖు 2024 సంవత్సరం మన జీవితకాలం మర్చిపోలేము. మన జనరేషన్, మన తర్వాత వాళ్ళు కూడా, నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇది రామ్ లల్లా గారు ప్రాణప్రతిష్ఠ చేయించుకుని మనకందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ అయోధ్యలో పరిపాలన చేయడానికి, రామరాజ్యం స్థాపించడానికి వచ్చారని మనకు తెలుసు. ఈ టైంలో పాపం అందరూ జై శ్రీరామ్ అనుకుంటూనే ఉన్నారు, రామభజన చేస్తున్నారు. అంత ఒక మంచి ఊపు మీద ఉండేది ఆ టైంలో. చాలా బాగుండేది. అందరూ ప్రతి స్కూల్ పిల్లలు కూడా హనుమంతుడి జెండాలు పెట్టుకుని రామ భజనలు పాడుతూ జై శ్రీరామ్ అనుకుంటూ క్యూలో వెళ్తుండారు. చూసాను మా రోడ్లో. అలాగే ప్రతి గుళ్ళోనూ మంచి రామాలయం ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది. ప్రతి రామాలయంలోనూ పూజా కార్యక్రమాలు జరిగాయి. మీకు తెలుసు అవన్నీ. ఆ రోజు మాత్రం ఘనంగా జరిగింది. మొత్తం ఇండియా అంతా కూడా, ఇండియాయే కాదు ప్రపంచం మొత్తం ఘనంగా జరిగింది. 22 జనవరి 2024. సో ఆ టైంలో పాపం మన సైబర్ పోలీసులు ఉంటారు కదా, సైబర్ అటాక్ ఆపడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద పని పుట్టిందన్నారు. 7 days ముందు నుంచి, ఒక వారం ముందు నుంచి కూడా మన కీలకమైన వెబ్సైట్స్ మీద సైబర్ అటాక్స్ జరిగాయి. అంటే ఇప్పుడు రామాలయానికి సంబంధించిన వెబ్సైట్స్, తర్వాత రైల్వేస్కి సంబంధించిన, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూపీ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్స్ అన్నిటిని కూడా హ్యాక్ చేయడానికి ఎవరో చాలామంది ప్రయత్నించారు. ఇంచుమించు 1200 హ్యాకర్ అటాక్ ప్రయత్నాలు జరిగాయి ఆ టైంలో. దాంట్లో 990 దాకా అటాక్స్ ఐపీ అడ్రస్లన్నీ సేకరించారు మనం. ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనకి లొకేషన్ తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చారు. సో ఐపీ అడ్రస్ అన్నీ కూడా ఎక్కడ 990 ఐపీ అడ్రస్లు అన్నీ కూడా మీకు చైనా నుంచి వచ్చాయండి. మిగతావి కొన్ని 100-125 పాకిస్తాన్ నుంచి వచ్చాయి. అది కాకుండా కంబోడియా నుంచి కూడా వచ్చాయి. ఆ కంబోడియాలో కొంతమంది చైనీస్ సింపథైజర్స్ ఉన్నారట, వాళ్ళు చేశారు. హాంకాంగ్ ఈజ్ అగైన్ పార్ట్ ఆఫ్ చైనా. హాంకాంగ్ చైనాలో ఒక పార్ట్ కల్పిస్తున్నారు ఎప్పుడో. సో ఈ 4 ఏరియాస్ నుంచి కూడా సైబర్ అటాక్ జరిగాయి. సో మనకి ఇప్పుడు చైనాకి మాకు శత్రుత్వం ఏంటి, చైనా అంటే మాకు అభిమానం అని ఈ లెఫ్టిస్టులు, డిఎంకే గాళ్ళు, డిఎంకే కరెక్ట్ పేరునది, దొంగ ఎంకే గాళ్ళు, అది కరెక్ట్ పేరు బాగా పెట్టినారు పాపం. వాళ్ళకి తెలిసి వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళకి తెలిసి అది పెట్టినారు. డిఎంకే వాళ్ళు మన ఇస్రో రాకెట్ మీద చైనీస్ ఫ్లాగ్ వేస్తాడా? ఎంత దారుణం ఉంది. చైనాకి ఇస్రోకి సంబంధం ఏంటండి? చైనా టెక్నాలజీతో వెళ్తే అక్కడే ఓడిపోద్ది. చైనా టెక్నాలజీ చాలా ఇన్ఫీరియర్ టెక్నాలజీ. మన వాళ్ళు హైయెస్ట్ ఇస్రో టెక్నాలజీ అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎంతలా చేయగలుగుతున్నారండి. ఫ్యూల్ ఎఫిషియన్సీలో మన క్రయోజెనిక్ ఇంజిన్ టాప్ మోస్ట్ అండి. సరే, ఇప్పుడు అదండి, చైనా వాళ్ళు మనకి శత్రువులా కాదనడానికి నిదర్శనం ఇదే. మొత్తం అందరూ కూడా చైనా వాళ్ళు. యాక్చువల్గా 1200 అటాకులు జరిగాయి. రాముడి ప్రాణప్రతిష్ఠ రోజుకి వారం ఇటు వారం అటు మోస్ట్లీ ముందే ట్రై చేశారండి, చాలా వారం ముందు. అవన్నీ కూడా మన వాళ్ళు కనిపెట్టిన ఐపీ అడ్రస్ బట్టి లొకేషన్స్ ఫైండ్ చేస్తే 990 మంది దాకా చైనా నుంచి వచ్చారు. ఒక 100 మంది దాకా పాకిస్తాన్ నుంచి వచ్చారు. కొంతమంది హాంకాంగ్, కొంతమంది
కంబోడియా, ఈ 4 ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంత కంబోడియా వాళ్ళు కూడా చైనీస్ సపోర్ట్తోనే చేశారు. హాంకాంగ్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా, పాకిస్తాన్ చైనాకి తొక్తే మీకు తెలుసు. సో బేసిక్గా ఇప్పుడు మన శత్రువు ఎవరండి? చైనా కదా. చైనాయే మన ప్రథమ శత్రువు అండి. జార్జ్ ఫెర్నాండెస్ ఎప్పుడో చెప్పాడు, చైనా ఈజ్ అవర్ ఫస్ట్ ఎనిమీ, పాకిస్తాన్ ఓన్లీ మైనర్ థ్రెట్ అని. సో ఈ డిఎంకే నాకు కొడుకులకి ఎవరు చెప్తారు? చైనా ఫలాగా పెట్టేసుకుని ఏదో పెద్ద జోక్ వేసామను, లేదా పెద్ద పెద్ద ఏదో ఘనకార్యం సాధించామను అనుకుంటున్నాడు స్టాలిన్ గారు వాళ్ళు. ఇస్రో రాకెట్ మీద చైనా ఫ్లాగ్ పెట్టాడు బాబు. వాళ్ళకి మోకాల్లో ఉందో బుర్ర ఎక్కడ ఉందో తెలియదు, అరికాల్లో ఉందో. సరేనండి, వాళ్ళ కర్మను వాళ్ళే పోతారు. ఈ ఎలక్షన్లో అయితే డిఎంకే కనుమరుగైపోద్ది నాకు తెలిసి. అన్నమల ఎఫెక్ట్. డిఎంకే అని ఒక పార్టీ ఉండేది ఒకప్పుడు అని చెప్పుకుంటారు కొన్నాళ్ళు పోతే. సరే, ఇదండి చైనా వాళ్ళ ప్రయత్నాలు. మన రామలల్లా గారి ప్రాణప్రతిష్ఠ నాటికి ఏదో అల్లకొల్లని చేద్దాం విఫల ప్రయత్నం చేశారు. మన సైబర్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఇన్ టైం కనిపెట్టి తిరగొట్టేశారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.